నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. నకిలీ మద్యం స్కామ్ సంబంధించి రోజుకు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అండదండాలతోనే జనార్దన్ రావు ఆడించిన 5 రాష్ట్రాల్లో సాగించిన ఈ నకిలీ మద్యం స్కామ్ ఇప్పుడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా బయటకైతే వెల్లడైంది. మరి ఇంకా ఏం జరగబోతుంది, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు జోగి రమేష్ అండదండాలు చూసుకొని జనార్దన్ రావు సాగించిన 5 రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ కల్తీ మద్యం స్కామ్ బయటపడింది. మరి దీని మీద మీరు పూర్తి వివరాలు ఏం చెప్తారు మేడం? అంటే అసలు కల్తీ మద్యమా అసలు అంటే ఏంటి మాకు తెలియదు అన్న వాళ్ళందరూ ఇవాళ ఏం సమాధానం చెప్తారు? అవును, ఇవాళ ఈ జోగి రమేష్ చేసిన పనికి 9 కోట్ల నష్టం వచ్చింది ప్రభుత్వానికి. ఈ అద్దేపల్లి జనార్దన్ రావు ఇందులో ఇతనికి సహకరించారు. మొత్తం 5 రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గోవా, కేరళ. అంటే ఎవరిని వదల్లా. అవును, ఏంటి అసలు అంటే అసలు ఈ నెట్వర్క్ ఎట్లా సాధ్యం? అది మనం ఆలోచించినా మనందరికి కూడా ఆశ్చర్యం వేస్తుంది. అవును, అంటే వీళ్ళకి ఎట్లా లింకులు దొరుకుతాయి? ఒక చోట లేబుల్స్ తయారు చేయిస్తారా, ఒక చోట సీసాలు తయారు చేయిస్తారా, ఇంకో చోట స్పిరిట్ లేబుల్స్. ఇట్లా అసలు ఒక్కొక్కటి తీసుకుంటే ఆశ్చర్యంగా ఉంది నిజంగా. అంటే అసలు పిల్లల్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి, అంటే తండ్రులు చేసే అక్రమ వ్యాపారంలో పిల్లలు కూడా భాగస్వాములు అయ్యారు. అంటే వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేసి, మరీ ముఖ్యంగా ఏం చేశారంటే మొత్తం హార్డ్ డిస్కే మాయం చేసేసారు. మీరు చేసినవన్నీ కూడా తర్వాత సీసీటీవీ ఫుటేజీలు మాయం చేసి, వాట్సాప్ చాట్లు మిస్ చేసి అన్నీ మొత్తం వెనక్కి తీసుకొచ్చారు పోలీసులు, ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్. ఎందుకంటే ఇవాళ టెక్నాలజీ ఎలా ఉందనే దానికి ఇది ఉదాహరణ. వీళ్ళు ఏదో ఎన్ని తెలివితేటలు ఉపయోగించినా తాడి తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు ఉంటాడు. ఇవాళ అలా చేశారు. సో దాంతో అందరూ దొరికారు. ఎలా రెచ్చిపోయారండి ఒక్కొక్కడు అసలు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు పాపం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టమనండి. మరి నిన్న మంగళవారం, ఇవాళ బుధవారం పెట్టాలి కదా. అవును, పెట్టలేదు ఇంకా పాపం. ఇప్పుడు ఎవడు ఇంకా స్పందించినట్టు లేదు. అసలు మీకు దీన్ని నెట్వర్క్ ఎట్లా సాగిందని మీరు చూసారంటే ఆశ్చర్యపోతారు. మనకే ఆశ్చర్యంగా ఉంది, జనాలకు ఎలా ఉంటుంది అంటే వీళ్ళు ఏం చేశారంటే ఈ నకిలీ మద్యాన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే వివిధ బ్రాండ్లతో దాన్ని అమ్మారనమాట. అంటే అన్ని దొంగ ఇది. తర్వాత వీళ్ళు ప్రధాన ముడిసరుకైన స్పిరిట్ని ఏం చేశారట, గోవా నుండి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి వాళ్ళు అన్నమయ్య జిల్లా ములకల చెరువులోని నకిలీ మద్యం తయారీ యూనిట్లకి చేర్చారు అని ఛార్జ్ షీట్లో పేర్కొన్నారనమాట. తర్వాత గోవాలోని డిస్టిలరీస్ నుంచి వీళ్ళు రహస్యంగా సేకరించిన స్పిరిట్, ఎసెన్స్, తర్వాత క్యారామెల్లను కేరళకు చెందిన జినేష్ సిబులు కర్ణాటక వాసి బాలాజీకి అందిస్తే, బాలాజీ వాటిని బెంగళూరు శివార్లోని తన ఫామ్ హౌస్లో నిల్వ చేసేవాడు. అక్కడి నుంచి ములకల చెరువుకి ఈ బాలాజీ కొడుకు సుదర్శన్ కూడా తెచ్చిచ్చేవాడు. అది. సో ఈ సరుకు రవాణా కోసం వీళ్ళు ఏం చేశారు, బోగస్ ఇన్వాయిస్ తయారు చేశారు. అంతేకాకుండా తండ్రి కుమారులకు కలిపి జనార్దన్ రావు 2.50 కోట్ల వరకు చెల్లించాడు. వీళ్ళు ఇంకా ఏం చేశారంటే తమిళనాడులోని కోయంబత్తూరులో పేర్లు చూడండి, శ్రీవారు ఇండస్ట్రీస్ట్, దానికి చెందిన సెందిలు ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ సీసాలను అతను తయారు చేసి ఇచ్చేవాడు అనమాట, వీళ్ళకి పంపించేవాడు. ఆ తర్వాత హైదరాబాద్కు చెందిన తిరుమల శెట్టి శ్రీనివాసరావు, తలారి రంగయ్య, తాండ్ర రమేష్ బాబు, చెక్కా సతీష్ కుమార్, దారబోయిన ప్రసాద్ వీళ్ళందరూ కూడా వివిధ బ్రాండ్ల నకిలీ లేబుల్స్ తయారీ, మూతల సరఫరాలో సహకరించారు. అసలు ఒకసారి ఇమేజ్ చేసుకోండి, ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క వస్తువు. మొలకల చెరువు కాడికి అన్ని వచ్చేవి. తర్వాత విజయవాడకు చెందిన మనోజ్ కుమార్, శ్రీనివాసరెడ్డి ఏం చేశారట, ఈ మద్యం సీసాలు అందించేవాళ్ళ. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన బాదల్ దాస్, ప్రదీప్ దాస్, మిథున్ దాస్, అంతదాసులు కూలీ పనుల నిమిత్తం ఇబ్రహీంపట్నం వచ్చారట వీళ్ళు. సో వీరు జనార్దన్ రావు బార్ కిరాణా దుకాణంలో పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఏదో రోజు కూలీకి అని వస్తే వాళ్ళు వీళ్ళ దగ్గర పనిచేసి ఉపాధి కోసం వచ్చి ఈ కేసులో ఇరుక్కున్నారు ఇప్పుడు. సో మిథున్ దాస్, అంతదాసులకు బెయిల్ వచ్చినా పూచీకత్తులు ఇచ్చేవాళ్ళు లేక
ఇంకా జైల్లోనే ఉన్నారు. వాళ్ళు రోజువారీ కూలీలు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? సో ఇబ్రహీంపట్నంలో జోగి రామును గత ఏడాది నవంబర్ 2న పోలీసులు అరెస్ట్ చేయడంతో అతను ఇంట్లోని సీసీ కెమెరాల DVR అంటే డిజిటల్ వీడియో రికార్డర్ను సీజ్ చేశారు. దీన్ని ఫారెన్సిక్ ల్యాబ్లో పరిశీలిస్తే అందులో హార్డ్ డిస్క్ స్టోరేజీ మీడియా లేదని తెలిసింది. ఇందాక మనం చెప్పుకున్నాం. సో దీన్ని ఉద్దేశపూర్వకంగానే తొలగించారు వీళ్ళు. దీంతో సీసీ కెమెరాల్లో ఏమీ రికార్డు కాలేదు దృశ్యాలు. అప్పుడు ఏం చేశారు వీళ్ళు? నిందితులు తమ మొబైల్ ఫోన్లోని డేటాను తొలగించగా ఫారెన్సిక్ ల్యాబ్లో తిరిగి వాటిని రాబట్టారు. తర్వాత బాదల్ దాస్ ఫోన్లో ఓ వీడియోలో అతను నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టుంది. తర్వాత ప్రదీప్ దాస్ ఫోన్లో అతను నకిలీ మద్యం పెట్టెలు మోసుకెళ్తున్నట్టుంది. శ్రీనివాసరెడ్డి ఫోను కంప్యూటర్లో అనేక ఆధారాలు దొరికాయి. సో మొత్తం మీద జగన్మోహన్ రావుతో వాట్సాప్ చాటు, కాల్ రికార్డులు, సొమ్ము చెల్లింపుల వివరాలను ఫోరెన్సిక్ నిపుణులు వెలికితీశారు. సో రవి, తిరుమలశెట్టి శ్రీనివాసరావు ఫోన్లలో తలారి రంగయ్య, చెక్కా సతీష్లకు వాట్సాప్లో డిజైన్స్ పంపిస్తారు కదా, లేబుల్ డిజైన్లు, అవి వాటి నకిలీలు, ఫోన్పే చెల్లింపుల ఆధారాలు గుర్తించారు. అసలు ఒక్కసారి ఏంటి, ఇంకా తెలంగాణ ఇందులో ఇన్వాల్వ్ అయింది, ఒడిషా ఇన్వాల్వ్ అయింది. ఇవాళ పాపం వాళ్ళు ఎవరో రోజు కూలీకి వచ్చి వాళ్ళు జైల్లో మగ్గిపోతున్నారు, వాళ్ళ చేత మద్యం తయారు చేయించారు, ఈ నకిలీ మద్యం. అసలు అంటే అసలు ఇదేంటి, ఏం మాస్టర్ మైండ్ అనుకోవాలి. ఇది ఒక మంచి పనికి వాళ్ళు వినియోగించుంటే ఈ మ్యాథ్ అంతా కూడా ఇవాళ ఎలా ఉండేది అసలు. అవును, అంటే ఇంతమంది ప్రాణాలు తీసి, ఇంతమందిని వాడుకుని, ఇన్ని రాష్ట్రాలతో సంబంధాలు పెట్టుకుని అసలు మనకు అర్థం కావట్లే. సో ఇలాంటి వాళ్ళకి అసలు జీవితకాల ఖైదు వేయాలండి. అవును, మళ్ళీ బయటికి రాకుండా, మళ్ళీ వీళ్ళకి అసలు బెయిల్ దొరకకూడదు. ఎందుకంటే అసలు ఇలాంటి ఏమనాలి, ఇది మాస్టర్ మైండ్ కాదు, దీన్ని ఏమనాలి మనం, ఒక క్రూయల్ ఇదన్నమాట. అది మంచిగా వాళ్ళు ఉపయోగించలేదు వాళ్ళ మేధని. కాబట్టి అసలు ఇలాంటి వాళ్ళని బయట వదలకూడదు. ఇవాళ అసలు జోగి రమేష్ ఇదంతా నేను చేయలేదని గతంలో కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి ప్రమాణాలు చేస్తారు, దీపాలు ఆర్పుతారు. తర్వాత దీపం కూడా చూసారా మీరు ఎలా పెట్టుకున్నాడో, దొప్పలో పెట్టుకుని, ఆ చేతిలో కూడా వెలిగించలేదు, మీకు గుర్తుంటే కనుక. అయితే అంటే అది కూడా అబద్ధమే. ఎందుకు ఈ డ్రామాలు? అవును, ఇవాళ జోగి రమేషే కదా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసింది. అందుకని దేవుడు అనేవాడు ఉంటాడంటారు. ఇవాళ ఉన్నాడు, విషయాలు బయటకు వచ్చాయి. మేము చేయలేదన్నా చేసామన్నా అక్కడ రికార్డులు అయితే దొరికాయని నేను అన్నీ వాళ్ళు మళ్ళీ రాబట్టారు. కాబట్టి వీళ్ళకి ఇంక బయటికి రాకుండా చేయాలి. ఒక్కొక్కళ్ళని జైలుకి పంపించాక జైల్లోంచి ఇంక వాళ్ళు రాకూడదు, జీవితకాలం జైల్లో మగ్గాలి. ఇప్పుడు జోగి రమేష్ అండదండాలు చూసుకొని జనార్దన్ రావు చేశారంటారా మేడం? అంతే కదా, వీళ్ళందరికీ అండ జగన్మోహన్ కదా, జగన్మోహన్ రెడ్డి, ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు మళ్ళీ అన్నీ కలిపి అక్కడికి వెళ్ళాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావాలి. పాపం ప్రొఫెసర్ నాగేశ్వర్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ రోజు ఏమంటారో చూడాలి మనం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట్లాడొద్దన్నారు, జగన్ని అరెస్ట్ చేయడం ఆయన అడిగాడు అన్నాడు కదా. సో అందుకని వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద డే. థ్యాంక్ యూ.